audio jungle. ఇది ఒక్క నిమిషం పిలుస్తాను మీ అందరిని. దామ్మా దా, నువ్వు ఇట్రా, దా ఇట్రా. కూర్చో. సమస్య ఎక్కడ వస్తుంటే పాలిటిక్స్లో మానవత్వం చచ్చిపోయింది. పాలిటిక్స్ అనగానే దోపిడీలు చేసేయటం, దౌర్జన్యాలు చేసేయడం అనగానే నేను మర్చిపోయిన మానవత్వాన్ని, మర్చిపోయిన రాజకీయ జవాబుదారీతనాన్ని తిరిగి పట్టుకురావాలి. అందుకు పెట్టాను జనసేన. వీళ్ళందరికీ ఏమనుకుంటారంటే సగటు మధ్యతరగతి వాళ్ళు భయపడతారు రాజకీయాలంటే. దీనికి వేల కోట్లు ఉండాలి, గుండాలు ఉండాలి. నాకు అనిపించింది ఏంటంటే తెగించే గుణం కావాలి ఫస్ట్. అన్నిటికీ ఒక ఆశయం కోసం తెగించే గుణం కావాలి. జనసేన అలాంటి ఆశయం కోసం నన్ను నేను సిద్ధపెట్టుకున్నాను. అందరూ చాలామంది అనుకుంటారు నీకేం ప్రిపరేషన్ అయ్యాని. ఒక 15-20 సంవత్సరాలు అసలు రాజకీయాలకు పనికొస్తానా, నాకు అంత కెపాసిటీ ఉందా, నాకు అంత సమర్థత ఉందా, సినిమాలోకి వచ్చినప్పుడు నీకు లక్షలాది మంది జేజేలు కొడుతున్నప్పుడు నువ్వు ఉప్పొంగిపోకుండా నీకు తగ్గే గుణం ఉందా. నేను చాలామందికి పెద్దల కాళ్ళకి నమస్కారం పెడుతున్నప్పుడు ఒకళ్ళు ఈ మధ్యన ఎవరో ఉన్నారు, మేము నీ కాళ్ళకి నమస్కారం అని వాళ్ళకి నమస్కారం పెడతాం. ఏంటంటే వాళ్ళు విఘ్నులు, జ్ఞానులు, పెద్దవారు. ఒక జీవితాన్ని కేవలం కూలి పనే చేశాడు అనుకుందాం. ఒక 70 ఏళ్ళు వృద్ధుడు ఒక ఆయన, ఏమీ గొప్ప పనులు చేయక్కర్లా, జీవితాన్ని బతికాడు. జీవిత పోరాటం చేసి 70-80 ఏళ్ళకి రావడానికి దానికి నేను వాళ్ళకి అనుభవానికి నమస్కారం పెడతాను. నేను దానికి నమస్కారం పెడతాను. మనలో ఉన్నది ప్రతిదీ గాడ్ పార్టికల్ అంటాం, భగవంతుడి అణు పార్టికల్. అందుకని మనలో ఉండే పంచభూతాల తత్వానికి నేను దండం పెడతాను. వారు ఎలాంటి వాళ్ళైనా కానీ మీకు అనిపించవచ్చు, తెలియదు కానీ అందరికీ అనిపిస్తుంది. నాకు ప్రతి మనిషి ఒక గాడ్ పార్టికల్ అని, అందుకు దండం పెడతాను. చాలామందికి తగ్గడం అంటే నా ఉద్దేశం ఏంటంటే గౌరవించడం. ఒకసారి చాలామందికి అహంకారం పెరిగిపోద్ది. ఉదాహరణకి నేను సుస్వాగతం సినిమా షూటింగ్ చేస్తుంటే ఫంక్షన్ జరిగింది కర్నూలులో. ఇక్కడ వెళ్తుంటే నాకు ఏమనిపించిందంటే చాలామంది సార్ మీరు వస్తే ఊరేగింపు చేస్తామన్నారు. నేను అన్నాను పెద్ద హీరోలకు ఊరేగింపుడు కానీ నాకేముండదు ఊరేగింపు, నేను వెటకారం చేయడానికి వీళ్ళు చేస్తారేమో అనుకున్నాను. అది నన్నే దిష్టి బొమ్మలా తీసేసి వీడే పవన్ కళ్యాణ్ అని అంటే నా భయం వేసి నాకు చాలా సిగ్గు. చిన్నప్పటి నుంచి బయటికి రాలేను. మా ఇంట్లో బంధువులు వచ్చినా ఎవరైనా వచ్చినా ఇంట్లో నా మూల కూర్చునేవాడిని. అలాంటి నేను యాక్టర్ అయిన తర్వాత పబ్లిక్ రోడ్లో డ్యాన్సులు చేయాలంటే అసలు దీని బదులు భూమి విచ్చుకుపోయి లోపలికి వెళ్ళిపోతే బెటర్ అనిపించేది నాకు. అండ్ నాకు అంత ఇబ్బంది, కానీ తట్టుకొని నిలబడ్డాను. నాకు ఇష్టం లేని నేను కోరుకొని సినిమా నాకు ఇంత ఇచ్చిందంటే నేను అనుకుని దీనికి ఏదో కారణం ఉండాలనుకున్నాను. ఆ కారణం సమాజం కోసం తిరిగి పనిచేయడం. అందుకే నాకు ఇంత పేరు ఇచ్చింది అనిపిస్తుంది. నేను చేసిన చాలా తక్కువ సినిమాలు, నా సినిమా హిట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే మీరు ఇచ్చిన ప్రేమ చాలా బలమైన ప్రేమ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.